ఇదిగోండి ఇంటి వాండ్రండి. ఇదంట ఇంటి వాండ్రా. ఇప్పుడు చెప్పు ఇంటి వాండ్రనండి అని. ఈవిడ కాదు ఇంటి వాండ్ర, ఈవిడ నువ్వేనా? అయితే చెప్పు అయితే మరి. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఈ రోజు అయితే మా ఫ్రెండ్ వాళ్ళు హోమ్ టూర్ చేస్తున్నాను. కొత్తగా కట్టించుకున్నారు విలేజ్లో. ఎలా ఉందో చూడండి. విలేజ్లో కొత్తగా ఇల్లు కట్టింది, కానీ ఇంట్లో దిగినప్పుడు మాత్రం నాకు చెప్పలేదు గృహప్రవేశానికి. ఇప్పుడు మాత్రం వచ్చాను ఓ తెగ బిల్డప్ కొడుతుంది. ఏమనంటే స్టెప్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, క్యూట్గా. బయట వర్ష ప్రభావం వల్ల పైన ఇంట్లో అన్నీ ఆరేసుకున్నారు బట్టలు. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ హలో. ఇదిగోండి బయట ఇలా వచ్చింది, బయట తర్వాత చూపిద్దాము. ముందు అయితే నాకు దాహం వేస్తుంది. ఇదిగోండి ద్వారబంధం, ముగ్గులు చాలా బాగున్నాయి. నీ రైటింగ్ ఎలాగుంది? 200 ఇచ్చేయించావా? బాగుందిలే, సింపుల్గా తోరణాలలాగా వేసారు. సో మనం ఫస్ట్ కుడికాలు పెట్టి వెళ్దాము. అవసరం లేదులే, ఇల్లు పాలరాయిలాగా మెరిసిపోతుంది. ఏం లేదు, అందరికి కొత్త వస్తుంది చెప్పు. చాలు, ఏం లేకపోతేనే బెస్ట్. ఫస్ట్ దేవుడికి చూపిద్దాం. దేవుడికి చూడండి. మా శ్రీకాకుళం వైపు మ్యాక్సిమం దేవుడి గదులు ఇలానే ఉంటాయి. వీళ్ళకి ప్లేస్ ఉంది, అయినా సరే ఇలా పెట్టుకున్నారు. ఎప్పుడైనా పూజలు వ్రతాలు అయినప్పుడు అందరూ కలిసి కూర్చోవచ్చని. ఓకేనా? సోఫా సెట్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారంటే చూసారా, మా అన్నయ్య కంట వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో దిగినప్పుడు ఈ సోఫాలు ఇదేంటిది దివాన్ కట్టేనా, ఈ 2 గిఫ్ట్ ఇచ్చారు. ఇదిగోండి ఇంటి వాండ్రండి. ఇదంట ఇంటి వాండ్రా. ఇప్పుడు చెప్పు ఇంటి వాండ్రనండి అని చెప్పు. మరి చెప్పు, వీడియోలో కనిపిస్తావు. అయితే ఇది తిను కాదు ఇంటి వాండ్రు, ఇది ఇంటి ఈవిడ కాదు ఇంటి వాండ్రు, ఈవిడ నువ్వేనా? అయితే చెప్పు అయితే మరి. హాయ్ అండి నేనే ఇంటి వాండ్రని అని చెప్పు. పేరో మరి? కీర్తి పాప అంతేనా? కీర్తి పాప. ఈడేమో ఇంటి వాండ్ర అన్నయ్య. నువ్వెవర్రా బాబు? బావా అంటే ఇదేంటైతే ఇంటికి వచ్చిన ఫ్రెండ్ వదిలేసి చూసారా ఇలా ఉంటుంది అనమాట. దీని ఓదర్పు నాకు ఇవ్వడం మానేసి చూడండి నాకు గ్లాస్తో ఇచ్చింది. ఇంత చల్లంగా నక్కకూడదా? నక్కొద్దా? ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ తాగేసాను. ఫ్యాన్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే కానీ వాటర్ కాదు, సారీ డ్రింక్ ఇచ్చింది, తాగేసాను. ఇప్పుడు ఆ టీవీ కూడా ఎవరు ఇచ్చిందేనా? తమ్ముడా? అబ్బో వాళ్ళ తమ్ముడు అంటే చిన్న తమ్ముడు టీవీ. ముగ్గురు అంటే ఇప్పుడు మీ అమ్మ కడుపుని పుట్టిన వాళ్ళు 2, అందులో పెద్దనాన్న కొడుకు టీవీ ఇచ్చాడు. ఇంకా చిన్నబాబు బయట ఇచ్చాడు, పెద్దబాబు బయట ఇచ్చాడు. ఏది అడుకొని ఫ్రిడ్జ్ చూపించేద్దాం మరి. ఇంకా అమ్మా కిచెన్ కూడా బాగా వచ్చింది, పెద్దగా వచ్చింది. ఇదేమో ఒక తమ్ముడు కొన్నాడు, చిన్నోడు. ఇందాక షార్ట్లో తీసాను కదా, తర్వాత చూపిస్తాను. ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం ఇప్పుడు. ఫ్రిడ్జ్ టూర్. ఫ్రిడ్జ్లో ఏమున్నాయి? డ్రింక్ ఉంది, తేనె ఉంది. ఈ డ్రింక్ ఉండగా నాకు ఆ డ్రింక్ ఎందుకు ఇచ్చావు? బాగుంటుందని ఇచ్చానే. చాలు, నాకేం వద్దమ్మా. ఇదేంటి? పెరిగేనా? మీగడ. సరే మూసేసాయి. అది ఫ్రెండ్స్ కొత్త సంసారం. ఎలా ఉంది నీ కొత్త సంసారం? పాత బాధ్యతలు. కొత్త పిల్ల అయితే కొత్త బాధ్యతలు వద్దు. పిల్లలు పుట్టేశారు కదా, ఇంకా వాళ్ళని నెట్టుకుంటా పెంచుకుంటా ఇచ్చాడు. సరే అయితే ఇంట్లో ఉన్న సోఫా సెట్లు. సరే తర్వాత ఈ గ్యాస్ స్టవ్ కొన్నవి అన్ని అందరూ కొన్నివేనా? మరి రేటు కొన్నవి అయితే నేను ఇల్లే కొట్టుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు ఒక్కటి కట్టుకుంది. ఇంట్లో సామాన్లన్నీ అందరు ఇచ్చినవే, కానీ ఎక్కువ సామాన్లు మాత్రం పెట్టుకోకే తల్లి. ఎక్కువ సామాన్లు పెట్టుకున్నవా చచ్చిపోతాం, చేయలేం. ఏదో ఇంట్లో ఖాళీగా ఉంటే పర్లేదు చేసుకోవచ్చు, కానీ ఏదైనా వ్యాపకం పెట్టుకున్నామంటే అవదు. నేను యూట్యూబ్లో పడ్డాను, అయిపోయింది నా పని. ఇలాంటి స్టవ్ నాది పేలింది.
ఇది మాది బటర్ఫ్లై అక్కడ హైదరాబాద్లో. అమ్మాలదా ఇది బజాజ్. ఇప్పుడు స్టీల్ కొనిస్తాను హ్యాపీగా. పర్వాలేదా బటర్ఫ్లై? చెప్పలేమే, ఎంత మంచి కంపెనీ అయినా చెప్పలేము, కొన్నాళ్ళ తర్వాత అలాగే జరుగుతుంది. బాగున్నాయి టైల్స్, నాకు బాగా నచ్చినాయి. ఇవే బాగుంటాయి అనుకుంటాం కానీ నీట్గా ఉంటాయి. సో ఆ హాల్ చూసారు కదా, విశాలంగా వచ్చింది. వెంకటేశ్వర స్వామి ఫోటో. ఇది కూడా ఎవరో గిఫ్ట్ ఇచ్చినట్లున్నారు. అదే అంటున్నాను ఆవేశపడక. అది సార్ గిఫ్ట్ ఇచ్చారంట. ఇది మాత్రం మీరు కట్టించుకునేదేలే. ఇక్కడ నిల్చో మంచి, ఇక్కడ నిల్చుంటే దీన్నే స్క్రీన్ షాట్ పెడతాను హోమ్ టూర్ అని. దేవుడు గది నువ్వే సెలెక్ట్ చేసావా? అప్పుడు మా ఇల్లు నాన్నలు ఇల్లు కట్టినప్పుడు కూడా నాన్న నేను వెళ్ళామా, ఏ దేవుళ్ళు ఉండాలి అవన్నీ మనకి ఇవి ఉంటాయి కదా. ఓమును ఇంకొకటి ఏంటో సింబల్ స్వస్తిక్ ఓము అవన్నీ ఉండాలని సెలెక్ట్ చేసుకున్నాము. మనకు నచ్చిన దేవుళ్ళన్నీ ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సైడ్ టైల్స్ మెయిన్ది మనం లక్ష్మీదేవి అయినా మనకి ఏది నచ్చితే అది. కొంతమంది వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటారు. అది సింపుల్గా ఉంది. బెడ్రూమ్లు చూపించు మరి. ఈ టెడ్డీ బేర్ ఎవరు ఇచ్చారా? అవి కూడా గిఫ్ట్. ఇది ఎవరికి? పాపకి ఫ్రెండ్ ఇచ్చారు. మా కీర్తి పాప చిన్న వానరం ఉంది కదా, దానికి ఫ్రెండ్ ఇచ్చింది. ఈ లవ్ సింపుల్ ఎవరు? ఇది దానికేనా? అవును, దాన్ని అడుగుతాను. కీర్తి పాప ఏది ఇది? అవునే, లవ్ సింబల్ ఎవరు ఇచ్చారా నీకు? గిఫ్టా? ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందా? భోజనం చెప్పావా మరి? ఆడుకుంటున్నారు, చక్కగా ఆడుకుంటున్నారు జోడీ. బయట కూడా బాగానే వచ్చింది, ఎక్కువ వచ్చింది విశాలం. కట్టినప్పుడు కష్టం అనిపిస్తుంది కానీ కొంచెం అప్పులు అవి తీరిపోతే అప్పుడు ప్రశాంతత వస్తుంది అన్నమాట. బెడ్రూమ్స్ కూడా కట్టించి. ఇదిగోండి బెడ్రూమ్. మా విలేజెస్లో ఏంటంటే అటు వెళ్ళి ఈ ఇత్తడి సామాన్లే ఆస్తులు అన్నమాట. ఫ్యాషన్ వాటికి కానీ ఆస్తి ఎప్పటి నుంచి ఉన్నవన్నీ అలా తోముకొని పెట్టేసుకుంటాం. చెప్పు. సంవత్సరం 4 ఎత్తులు తోముతామమ్మా. నువ్వు చెప్పు మరి, నేనేది చెప్పాలి? సంవత్సరం 4 సార్లు 4 ట్రిప్పులు వాష్ చేస్తాం. వాటిని వాష్ చేసి మళ్ళీ మూల పెడతాం. కవర్లు పెట్టుకోవచ్చు కదా. పెళ్ళయింది మొదలు ఇప్పటి వరకు బయటకు తీయలేదు వాటిని. ఇప్పుడు ఇంట్లో దిగిన తర్వాత దోమేసి పెట్టాము. చూడండి ఇద్దరు సామాన్ల కలెక్షన్. ఎవరైనా దొంగలు ఉంటే పడకండి, ఇంటి నిండా మనుషులే ఉంటారు. బాత్రూమ్ వాడలేదు అయినా బాత్రూమ్ డోర్లు అవసరం లేదులే, అవి కూడా చేస్తారు. బెడ్రూమ్స్ పెద్దగా వచ్చినాయిలే, పర్వాలేదు. ఏం పర్లేదు. బట్టలు అంటే మరి అమ్మాయి ఏమనుకోకండి, అమ్మాయికి ఒళ్ళొంగి పని చేస్తుంది కానీ ఒళ్ళొంచి పని చేస్తుంది. ఫంక్షన్ ఉందని వెళ్ళిపోయింది. వర్షం కదా బయట ఆరట్లేదని ఇలా కుర్చీల మీద మూటల మీద ఇంకా ఎక్కడెక్కడ వేసిందో మరి తెలీదు. మెట్ల మీద చూపించాను. ఇక్కడ స్టీల్ సామాన్లు పెట్టింది. అది చూసారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. విలేజ్లో హోమ్ టూర్. కిచెన్ మాది ఓపెన్ కిచెన్ నచ్చి కట్టించుకున్నాం కానీ కబోర్డ్స్ లేకపోతే సామాన్లు పిచ్చిగున్నాయి. ఇక్కడ బయట బాత్రూమ్ ఇచ్చి టైల్స్. అదే ఇది నాకు బాగా నచ్చింది, మంచిగా ఎక్కువ ప్లేస్. అది ఫ్రెండ్స్, ఈ ప్లేస్ అయితే మేము మఠం అంటామండి. వీళ్ళ ఇంటి పేరు మఠమే కదా, మఠమోల్ది. కానీ ఈ బాబు గారి దయ వల్ల మఠం అని పేరు వచ్చింది. ఓకే, వాళ్ళ ఇంటి పేరు కింతలి, బట్ ఆ బాబు గారి దయ వల్ల వీళ్ళకి మఠమోల్ అని పేరు వచ్చింది. ఇతను మళ్ళాగే ఉండేవారు. అతనికి అనమాట, అతను ఏమంటే అది జరిగేది. అందువల్ల తను ఒక దేవుళ్ళ చూసేవారు జనాలు మొత్తం. ఓకే, అతను లాస్ట్కి ఆ స్టేజ్ వచ్చేసరికి ఇక్కడే మరణించారు. అక్కడ సమాధిలాగా పెట్టాము, విగ్రహం పెట్టి. 5/28 వస్తే సంవత్సరం చేస్తాము. 5/20 అంటే ఈ నెల నిన్న అయిందా? ఓకే, అంటే సమాధి సమాధి ఉంది, పైన విగ్రహం. ఓకే, కింద సమాధి ఉందంట, పైన విగ్రహం, ఒక దేవుడి విగ్రహాలు ఉంటాయి కదా, అలా ఆయనకి కట్టారనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.